ప్రైజ్ లాట్. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రభుని ఆరాధించక పూర్వము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. మనం కలిసి చదువుకుందాం. పితరులు వీరివారు, శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగినటువంటి దేవా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ ఘనమైన ఉన్నతమైన పాదమునకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ప్రభా, గత సంవత్సరం అంతా కూడా కాపాడారు. గత క్రిస్మస్ నుంచి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ పండుగ వరకు కూడా మీరు మాకు తోడుగా ఉండి ప్రభా మరి అనేకమైన శత్రువు తంత్రాల మీద విజయం అనుగ్రహించి మమ్మల్ని కాపాడి భద్రపరిచి దీవించి తిరిగి ప్రభా మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి నీ ప్రేమను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా సంవత్సరం జరుగుతుండగా ప్రభా మరి మా యొక్క జీవితాలను మా కార్యాలను మీ యొక్క కార్యాన్ని నూతన పరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి ప్రభా ఈ సంవత్సరం కూడా మరి ఈ సమయంలో మరి ప్రపంచమంతా మరి ఎంతో గంభీరంగా జరుపుకున్నటువంటి ఈ యొక్క పర్వదినాన్ని ప్రభా మరి మేము కూడా ఆచారం అలవాటు ప్రకారం కాదు కానీ మా యొక్క జీవితంలో ఉదయించినటువంటి సందర్భాన్ని బట్టి సంతోషంతో నేను కొనియటానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు తెలుస్తుంటున్నాం. ఈ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగాను మహిమకరంగాను చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఈ సమయంలో నీ దివ్యమైన లేఖన భాగం నుంచి ప్రభా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. ప్రభా ఈ వచనం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ నీ వాక్యం తేటగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే భాషలో ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యని ప్రభా మీరే నా యొక్క రక్షణ తెచ్చుకుంటూ మీ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడి మహిమాగంత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినాన చాలామంది చాలా గొప్పగా ఘనంగా ఈ యొక్క పండుగను ఆచరిస్తూ ఉన్నారు కదా. యేసుప్రభువారి యొక్క జన్మము ఎంతో విలువైనది. కారణం ఏంటంటే అన్ని పండుగలు ఈ రీతిగా అందరూ జరుపుకోరు. ఇది చూడండి, ఇప్పుడు మనకు ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్ ఇట్లా కొన్ని ప్రదేశాల్లో కొన్ని పండుగలే జరుపుకుంటారు. మీకు ఉదాహరణకి ఇంకా తేటగా చెప్పాలంటే తెలంగాణలో జరిగేటువంటి కొన్ని పండుగలు ఆంధ్రలో జరుపుకోరు. ఆంధ్రలో జరుపుకునేవి తెలంగాణలో జరుపుకోరు. అంటే కొద్ది వ్యత్యాసం ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఏవి, కానీ ఒక ప్రదేశంలో జరిగేటువంటి ఒక పండుగ ఇంకో ప్రదేశంలో జరగదు కదా. అయితే ఈ దినాన ఈ యొక్క క్రీస్తు ప్రభువు యొక్క జన్మదినము ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకుంటారు. ఎవరిదైనా జరుపుకుంటారండి? ఎవరిది జరపరు. కేవలము అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి వీళ్ళ సర్వమానవాళి పండుగను ఏదో రకంగా ఆచరిస్తారు. అంటే సరే నామకార్థులు కాబట్టి కేకో డ్రెస్సెస్ ఇవన్నీ. తలంపు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచం సర్వలోకం కూడా ఈరోజు యేసు వారి గురించి హిందువులు, ముస్లిమ్స్, తర్వాత జాతి మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క పండుగను ఆచరిస్తున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం అది. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా అంటే ఆయన జన్మ ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మనకు సెలవచ్చిన రీతిగా ఆయన యొక్క పుట్టుక గురించి మనం మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే క్రీస్తు వీరిలో పుట్టినని ఉంది కదమ్మా. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అంటే ఆయన సర్వాధికారైన దేవుడు ఆయన శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. చూడు, ఈయన యొక్క జన్మదినం కూడా ఎంతో చాలా అంటే ఒక గొప్పతనంగా ముందే పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీ కొత్తగూడెం మన ఖమ్మం నుంచి
మన తెలంగాణ నుంచి సీఎం మీ ఏపీకి రావాలంటే వెంటనే వస్తారా అండి? మీరు కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉన్నారు నాతో, పండగలాగా మౌనంగా ఉంటే నాకు కూడా అర్థం కాదు. ఓకే, కాబట్టి ఒక కేసీఆర్ మన ఏపీకి రావాలంటే వెంటనే వస్తారా ఇప్పుడు నాలాగా? అంటే దానికి ఏముంటుంది? ఒక ఖరారు చేసి ఒక డేట్, ఒక నిర్ణయాన్ని ఇస్తారు. ఆ నిర్ణయం ప్రకారము ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వస్తుంది అనుకోండి, అంటే ఎన్ని రోజులు తెలియపరుస్తారు మనకు? కేసీఆర్ గారు వస్తుంది అనుకోండి, ఎప్పుడు ముందే ఒక షెడ్యూల్ ఎన్ని రోజులు ముందు చెప్తారు? 1 వీక్, సరే ఒక 1 మంత్ అనుకోండి. అదే ఒకవేళ పిఎం వస్తున్నాడు అనుకోండి, అమ్మా ఎంత చెప్పండి, ఏమో ఇప్పుడు ఏమైనా మార్కులు వేసేది ఏమైనా ఉందా? మార్కులు వేసేది ఏం లేదు కదా, ఏదంటే చెప్తా ఉంటా అమ్మా. 1 మంత్ అట్లా వస్తుంది. ఒకవేళ యుఎస్ఏ ప్రెసిడెంట్ వస్తున్నాడు అనుకోండి కదా, ఇంకొద్దిగా ఒక 6 మంత్స్, 1 ఇయర్, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లాన్. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి, ఆయన వచ్చేది, ఈ లోకంలో జన్మించబోయేటువంటిది ఇక్కడ రాయబడిన ప్రకారము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మరి 5వ వచనం చూసినప్పుడు అది సర్వాధికారైన దేవుడై ఉన్నాడు కదా. కేవలం ఏంటంటే శరీరము ప్రకారం క్రీస్తు వీరిలో జన్మించాను. అంటే యేసుప్రభువు వారి జన్మ గురించి ఎప్పుడో రాయబడి ఉంది. ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ప్రవచనాలు. యేసుప్రభువు వారు ఈ రీతిగా ఈ లోకంలో జన్మిస్తాడు అని గొప్ప గొప్ప దైవజనులు, ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ముందే ప్రకటన చేస్తూ ఉన్నారు. మనం చూడండి, ఉదాహరణకి ఒక సందర్భాన్ని చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. చూడండి, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను ఆధారం చేసుకొని ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము దాదాపు 1513 సంవత్సరాల పూర్వము అంటే రాశారు ఇట్లా. అంటే ఇది ఆయన పుట్టుక గురించి ఈ గ్రంథం రాసినప్పుడు రచించిండ్రు. అంత ఇంకా ముందు ఆయన అంటే 1513 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు వారు ఈ రీతిగా జన్మిస్తాడు అని ఏమంది వ్రాయబడి ఉంది. అంటే ఈయన ఎంత గనుడు! ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఇంత లేఖనాలు అంటే ప్రవచనాలు ఇట్లా జన్మిస్తాడని చెప్పగలుగుతారా? ఒక యుఎస్కే ప్రెసిడెంట్ మన రావడానికి ఒక ఖరారు, ఒక 1 ఇయర్ ముందే ఏదో ఒక ప్లాన్ అట్లా ఉండి ఖరారు చేసి తర్వాత వస్తారు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము చూడండి. ఎప్పుడైతే మానవుడు ఈ లోకంలో తప్పిపోయి, ఎప్పుడైతే పాపం అనేది లోకంలోకి, అంటే దేవుని ప్రణాళిక, ఎప్పుడైతే మానవుడు అవిధేయనాడో అప్పుడే ఆ అవిధేయతకు లేకుంటే తనకు ఒక పాపానికి ప్రాయశ్చిత్తానికి వెంటనే ప్రణాళికను గొప్ప దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇది గొప్ప మర్మం. ఇది ఎక్కడైతే ఆ యొక్క పండు తినొద్దని ఎప్పుడైతే శాపం వచ్చిందో ఆ శాపానికి వెంటనే విరుగుడు, ఆ శాపానికి ఆశీర్వాదంగా దేవాతి దేవుడు తన కుమారుణ్ణి ఒక ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకే ప్రవచనము క్రీస్తు పూర్వము 1513 సంవత్సరంలోనే వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ స్త్రీ సంతానము కదా, ఇక్కడ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఇక్కడ గమనించాలి, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. దీన్ని నెరవేర్పుగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క యేసుప్రభువు వారి గురించి రాబడినటువంటి ఈ మాట క్రీస్తు పూర్వం 1513 సంవత్సరం రాబడినటువంటి మాట, అది నెరవేర్పు ఎప్పుడు వస్తూ వచ్చిందంటే గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన స్త్రీయందు పుట్టి
ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క ప్లాను ఎప్పుడుందంటే, ఎప్పుడో అయినా మానవుడు ఎలా వాడు తప్పిపోయిన సందర్భంలో వాడు తిరిగి ఎలా దాన్ని సమకూర్చాలి, పాపిగా ఉన్నటువంటి ఈ మానవుడిని తిరిగి ఎలా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో దేవాతి దేవుడు ఒక ప్రణాళిక నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా దూరంగా ఉండటానికి ఆయన ఏదైతే ఆయనకు ఒక ప్రణాళిక ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుండి తన ప్రణాళికను రద్దు చేయడు. అందుకని అబద్ధమాను నేరడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చగలడు. మన ఎల్ల ఎంత ప్రేమ ఉందంటే అందుకు తన కుమారుని అప్పుడే ఒక దాన్ని ఆయన గురించి ఒక సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. అందుకే కాలము, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారు విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు. ఏంటంటే కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా. చూడండి, ఎవరైనా కానీ సంతానము, ఇప్పుడు యేసువారి యొక్క జన్మ గురించి ఎంత చక్కగా రాబడి ఉందంటే, ఆయన యొక్క మరి ఒక స్త్రీకి సంతానం కలగరు కదా, అందుకే ఇక్కడ రాశాడు ఆ మాటని, స్త్రీ సంతానం అన్నాడు. పురుషుడు స్త్రీ లేకుండా సంతానం అనేది కలగదు. అయితే ఈయన గురించి ఏమన్నాడు, అప్పుడే స్త్రీ సంతానం అన్నాడు. ఇక్కడ స్త్రీ సంతానం అంటే అర్థం ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా తలంపు ఏంటంటే ఇక్కడ ఆయన ఆ స్త్రీ పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుని జన్మింపజేసి ఏం చేశాడు, మనల్ని దత్తపుత్రము కావాలని. కాబట్టి మొట్టమొదటి నెరవేర్పు ఏంటంటే క్రీస్తు పూర్వమే 13 సంవత్సరంలో దేవుడు ఒక వచనాన్ని, ఒక ప్రవచనాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఆ ప్రవచనం ఏంటిదంటే, మరి మనందరం తప్పిపోయి అక్కడ ఏంటి శాపం ఉంది, అక్కడ శపించబడ్డ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాయబడ్డమాట, ఇక్కడ శాపం తెచ్చుకున్నటువంటి సందర్భము. కాబట్టి ఇక్కడ ఆ ముందు వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు భూమిని శపిస్తూ ఉంటాడు. భూమి శపించబడ్డది కాబట్టి శాపం నుంచి విడిపించడానికి. అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడు ఏమైపోయినామంటే మనము ఆయనకు దత్తపుత్రులుగా అంటే ఆయన పుత్రులం కాదు. మనం లోకంలో ఏం చేస్తూ వచ్చాము, ఎప్పుడైతే దేవునికి విరోధమై ఆదామవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఒకని అవిధేయత వలన లోకంలో పాపం అనేది విస్తరించింది. ఒక అవిధేయత వలన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో. చాలండి ఏంటంట, ఒక మనుషుని వలన ఏమైనా అనేకులు ఏమైనా వారి యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారో కదా. ఇప్పుడు ఈ పాపం నుంచి విముక్తి కలగాలి. ఈ పాపం నుంచి మనము మరి విమోచించబడాలంటే దానికి దానికి వేరే ప్రాచిత్తంగా ఏంటంటే, ఆ దినాల్లో అప్పుడే క్రీస్తు పూర్వము 1113 సంవత్సరంలో దేవుడు ఏం చేసిండట, ఆయన మనిషి కుమారుడుగా లోకంలో జన్మించాడు. చదవండి తర్వాత వచ్చిన భాగాన్ని. ఏమైందంట, ఒకని విధేయత వలన యేసు క్రీస్తు ప్రభువు విధేయత చూపెట్టాడు. ఎందుకు విధేయత చూపెట్టాడంటే పాపము, దానికి వచ్చే నష్టము ఏంటంటే ఇప్పుడు మనల్ని ఈ పాపములుగా చేయబడిన మనము యోహాను అంటాడు సర్ప సంతానమా కదా. ఇప్పుడు ఏ సంతానంలోకి పోయాం మనము? మనల్ని ఎందుకు దత్త తీసుకోవాల్సి వచ్చింది, మనల్ని ఎందుకు దత్తపుత్రం కావాల్సి వచ్చిందంటే మనము సర్పం యొక్క సంతానం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు రాయబడిన రీతిగా ఏమన్నాడంటే, అయ్యా వారితో శాస్త్రులు పరిశీలితో ఏంటంటే, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు అంటే రాబో ఒక ఉగ్రత ఉంది. ఈ సర్ప సంతానానికి పాపికి ఒక భయంకరమైన ఉగ్రత. అది అంటే మనకి లేఖనాలు ఇవన్నీ చూడడానికి మనకు సమయం లేదు కానీ, అయితే అది ఎంత గొప్ప ఉగ్రత అంటే ఈ పాపాన్ని బట్టి వచ్చిన ఉగ్రత. ఇప్పుడు మనం ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక సూర్యుడి యొక్క వేడిని మనం తట్టుకోలేము కదా. అందుకే దినాల్లో మన అందరి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో కూలర్లు, ఏసీలు, కారణాలు ఏంటంటే తట్టుకోలేము. ఎంత వేడి,
మే నెలలో మీ విజయవాడలో అనుకుంటా ఒక వార్త ఎవరో ఒక వాట్సాప్లో పెట్టింది. ఏంటంటే ఆయన ఆ వీధి రోడ్డు మీద ఏం చేశాడంటే ఒక ఆమ్లెట్ ఇట్లా వేస్తే అది కోడిగుడ్డు ఇట్లా వేయగానే ఆమ్లెట్ లాగా అయిపోయింది. అంటే దాన్ని అంత వేడి ఏంటిది, కేవలము ఒక సూర్యుడే. మానవుడి యొక్క ఉగ్రత ఇక్కడ మనం చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, సర్ప సంతానమా రాపో ఉగ్రత నుంచి తప్పించడానికి ఎవరు? అది భయంకరమైనటువంటి ఉగ్రత. ఆ ఉగ్రతను మనం తట్టుకోలేము, తాళలేము. కాబట్టి అది చాలా ఉగ్రత. ఒక మాట చెప్పాలంటే మీకు అంతకు అర్థమయ్యే చెప్పాలంటే 1000 సూర్యుల వేడి ఎంత ఉంటుందో అలాంటి ఉగ్రత అంటది. ఇప్పుడు ఒక సూర్యుడికే మనం తట్టుకోలేక ఇన్ని ఏసీలు ఇవన్నీ పెట్టుకుంటా ఉన్నాం కదా ఉన్న వాతావరణానికి. అయితే ఇప్పుడు ఆయన ఎంత వేడి అయినదంటే ఆయన 1000 సూర్యులు ఎంత వేడి ఉంటే ఏమైనా ఉంటుందా? మనం మషి అయిపోతాం మనం. అలాంటి ఉగ్రత, వేదన, శ్రమ. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కొయ్య కాలువలే కాలును, ఆ దినాన్ని ఎవరు కూడా. అట్లాంటి భయంకరమైనటువంటి ఉగ్రత ఉంది నీకు నాకు. ఇలాంటి గొప్ప ఉగ్రతను సర్పసంతానానికి ఉంది. సర్పసంతానమా కదా, ఈ యొక్క సర్పసంతానానికి ఈ యొక్క ఉగ్రతను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, నేనేం చేశానంట, నిన్ను సర్పసంతానంగా ఉండడానికి ఇష్టం లేదు, సర్పసంతానం నుంచి నిన్ను విడిపించడానికి నిన్ను నేనేం చేస్తున్నా అంటే దత్తత తీసుకుంటున్నాను, నేను దత్తపుత్రుడిగా స్వీకరిస్తున్నాను. అంటే దానికి ఏం చేయాలైనా, ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశం అన్నవాడు మిక్కిలి వచ్చేటువంటి వాడు. ఈయన నీ కోసం నా కోసం ఆయన ఏమైతే వచ్చాడు, బలైతా వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక ముందు వచ్చిన చదివితే ఆయన చేసినటువంటి ఒక పుణ్యకార్యము వలన, ఆయన చేసినటువంటి ఒక బలియాగము లేక పుణ్యకార్యం వలన, చదవండి ఆ యొక్క మనం చూస్తే 19వ వచనంకి ముందు 18వ వచనం చివరి మాట చదువుతా ఇక్కడ. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ అంటే ఈ ఆదాము హవ్వ వారు చేసినటువంటి పాపాన్ని మనుషులందరికీ, చెప్పండి, మనుషులందరికీ, ఒకరికి ఇద్దరికి కాదమ్మా, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు కారణమైంది. ఈ రీతిగా ప్రతి మానవుడు కూడా శిక్షలో ఉన్నాడు. ప్రతి మానవుడు శిక్షించబడాలి. ఆ శిక్ష ఏంటంటే ఈ ఉగ్రత, భయంకరమైన అగ్నిగుండము, నరకము. ఈ శిక్షావిధి నుంచి నిన్ను తప్పించడానికి ఏం చేశాడంట దేవుడు, అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానముగా మనుషులందరికీ జీవప్రదమైన నీతిని విధింపబడకు కారణమాయను. కాబట్టి ఈ సంతానము దేనికి కారణమయ్యాడు? యేసు ప్రభువు వారు మనందరికి కూడా మనకేంటంట జీవప్రదానమైన నీతి శిక్ష లేకుండా పోయింది. ప్రియ సోదరి సోదరుడు, ఉదయకాల సమయంలో నీకు నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, లేక నిజంగా నువ్వు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, సర్ప సంతానములో ఉన్నటువంటి నిన్ను శిక్షావిధికి కారణం. సర్పం, పాము ఉందనుకోండి, పామును ఎవరైనా కనబడితే వదిలిపెడతారా? దాన్ని ఏం చేయాలి? దాన్ని శిక్షించాల్సిందే. ఒక పాము కనపడితే రా నాయనా అని తీసుకుంటారు, ఎవరు తీసుకోరు కదా. ఇప్పుడు మనం పిల్లల్ని కుక్కలతో ఆడుకుంటారు, పాములతోటి ఆడుకోరు ఎవరు. ఎందుకు ఆడుకున్నాడు? అది కాటేసేది, అది సర్పం. అది ఒక ఆమె ఇట్లనే కొంతమంది ఒక పామును పెంచుకున్న తర్వాత దాన్ని చాలా పెంచుతుంది, పాలు పోస్తుంది, అన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తూనే ఉంది. అయితే ఒకసారి ఆమె బిజీగా ఎట్టో పోవాల్సి ఉండే. అప్పుడు ఏంటంటే ఈ పాలను ఏం చేయాలంటే, పాలు వేడి చేసిన తర్వాత అది దాన్ని చల్లగా అయిన తర్వాత దానికి పోయాలి పాముకి. వాస్తవంగా ఈమె చాలా బిజీగా ఉండి ఏం చేసినట్టు త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ వేడి పాలే ఆ పాత్రలో పోసింది ఆ పాముకి. పోతే ఏం చేసిన, అలా పోసినప్పుడు ఆ పాము వెంటనే ఏం చేసిందంటే దాంట్లో మూతి పెట్టిన వెంటనే కాలిన వెంటనే ఏం చేసింది తెలుసా, ఆమెను కాటేసింది. అంటే నువ్వు నాకు ఏ పాలు ఇస్తావు, ఇట్లా వేడి పాలు ఇస్తావా నాకని. చనిపోయింది ఆమె. ఇది అంటే నేను చెప్పేది కథలు కాదు, నిజంగా జరిగిన వాస్తవాలు. సర్పం యొక్క లక్షణం అది. కాబట్టి నువ్వు నేను కూడా మన జీవితంలో కూడా సర్పసంతానమే మనది. ఎంత చెడిపోయింది చెప్పుకోలేము. ఆ సర్పం ఏదైతే పాలు పోసిందో, పాలు పోసిన ఎట్లయితే కాటేస్తుందో,
మన జీవితాలు, మన హృదయాలు కూడా ఈ సర్పం యొక్క లక్షణాలు కలిగినటువంటి వారము. నా యొక్క లక్షణము, నీ యొక్క లక్షణము. అయితే ఈ సర్ప సంతానం కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి నీకేంటంటే నువ్వు శిక్షావిధికి కారణం రావు, ఒక ఉగ్రతకు పాత్రురాలివి. నీకు గొప్ప ఉగ్రత ఉంది, నువ్వు తాళలేవు దాన్ని. ఒక 1000 సూర్యులు ఏ రీతిగా అయితే మరి ప్రకాశిస్తారో, లేక ఆ వేడి ఉంటుందో అంత వేడికి ఆ యెషయాలో 66లో చెప్పిన రీతిగా 65 అగ్ని ఆరో పురుగు చావదు. అలాంటి ఉగ్రత నుంచి తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? నీకు నా కోసమై ఈ లోకంలో విధేయుడయ్యాడు. ఒకని విధేయత వలన ఏం జరిగిందమ్మా? మనందరికీ నీతి మొదలుగా తీర్చబడ్డాము. ఇప్పుడు దత్తపుత్రులమయ్యాము. ఇప్పుడు ఎవరన్నా మీ ఊర్లో ఎవరైనా వచ్చేసి అనిల్ అమ్మని మిమ్మల్ని దత్త తీసుకుంటారంటే వద్దన అన్నట్టు ఎవరు ఉంటారా అమ్మా? ఎవరైనా చేత ఉండన ఎవరైనా చేయొద్దండి. అంతా గొప్పలు, అందరికి సిద్ధంగా ఉన్నట్టు. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే యేసు ప్రభువును మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. అర్థమైందా? అనిల్ అంబానీ కొద్ది కాలమే ఉంటుంది అనేది, ఒక పీరియడ్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఐపీ పెడతాడో కూడా తెలియదు, చెప్పలేం పరిస్థితులను బట్టి. ఆయన పెడతాడు అంటాం లేదులే. కానీ విషయం ఏంటంటే మంచి మంచి గొప్ప గొప్ప బిలియనర్సే ఐపీ పెట్టే సందర్భంలో భారతదేశంలో ఆయన కూడా చేయొచ్చు, అట్లా చెప్పలేం. కానీ మన దేవుడు సర్వాధికారి, రోమిలో సభలో చదువుకున్నాం, ఆయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన వీరిలో పుట్టాడు, శరీరములో క్రీస్తు వీరిలో పుట్టెను. ఎందుకు పుట్టాడు అంటే కారణం ఏంటంటే సర్ప సంతానంగా ఉన్న నిన్ను తను దత్తత తీసుకోవటానికి కదా. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరైతే మారుమనసు పొందారో ఒకసారి చేయొద్దండి దయచేసి. రక్షించబడిన మారుమనసు పొందిన అనుభవం ఉన్న వాళ్ళందరూ దయచేసి చేయొద్దండి. మీరందరూ ఎవరంటే అనిల్ అంబానీ కంటే గొప్ప సర్వాధికారి, లోకాధికారి బిడ్డలు కాదు మీరు. ఎవరి బిడ్డలమ్మా? అమ్మా ఇప్పుడు మీరు ఆరాధన చేయొచ్చు. ఇది నిజమైన క్రిస్మస్ మీ జీవితంలో. లేకపోతే ఏదో క్రిస్మస్ అనగానే చాలా మందికి చాలా సంతోషం కదా. నాకు కూడా చాలా, అందరికీ సంతోషం. మేము చిన్నప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చే అని వెంటనే డిసెంబర్ 1 వచ్చేసి మేమంతా చలి కాసుకునే వాళ్ళం. అక్కడ కూర్చొని ఫ్రెండ్స్ అందరం వచ్చి కూర్చొని ఏం చేసుకున్నామంటే ఇలా డిసెంబర్ 1 రా అంటే క్రిస్మస్ ఇంకెన్ని రోజులు, ఇంకా 24 రోజులు. ఆ రోజు తీసేస్తాం అది, ఎందుకంటే ఆ రోజు మాకు అది ప్రియమైంది కాబట్టి 24 days అని ఇంకా సంతోషం. ఎందుకమ్మా చెప్పాలి త్వరగా, లేదా 3-4 అయింది మరి ఇక్కడే అవుతుంది మీకు. ఇంకా ఇంటికాడ చాలా కష్టం అవుతుంది. ఏంటి పిండి వంటలు, కొత్త బట్టలు, కేకులు, ఫ్రెండ్స్ కదా, చాలా వీటి కోసం అంతే. వేరే ఏముందంటే అదే మన సంతోషం. ఇంకా అది దానికి మించి వేరే ఏది కూడా లేదు. దానికోసం మళ్ళీ సెకండ్ డే వచ్చి అందరం బ్యాచ్ అంతా కూర్చుంటున్నాం. అదే మనకి ఇంకెన్ని రోజులు ఉంది? 23 రోజులు ఉంది కదా. ఇంకా తర్వాత మా అడాప్షన్, నేను కూడా దత్తపుత్రుని. మా మదరు మా ఫాదర్ ఇద్దరు సింగరేణిలో జాబ్ చేసేవాళ్ళు. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు అప్పుడే 400-500 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక డ్రెస్ కొనుక్కోమని. నాకు ఇస్తే నేను పొదిపేలే. ఎట్లా అంటే ఒక 200లో కొనుక్కొస్తే మిగతా డబ్బులు ఏంటి ఇంట్లో ఇచ్చేటోని. అరే ఎందుకు కొనుక్కోమనం కదంటే వద్దులే సరే, ఒకనే పుట్టక పుట్టి నేను. అయితే అట్లా చాలా ప్రేమించేవాళ్ళు. సరే విషయం ఏంటంటే ఇంకా ఇంత సంతోషం. ఒక డ్రెస్ కుట్టించారు కొత్తది, ఆ డ్రెస్ చూసుకొని వెళ్తా ఉన్నా, డ్రెస్ వేసుకొని వెళ్తా ఉన్నా రోడ్డు మీద నుంచి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే అదే కదా. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటా ఉన్నా ఇట్లా. ఇప్పుడు మనకు కూడా అందరికి అదే బాధ. ఏంటంటే బట్టలు కుట్టించుకున్న తర్వాత మనకు ఫీలింగ్స్ ఏంటంటే మనం చూసుకుంటా ఉంటాం మనం కదా. కానీ జనాలు మనల్ని ఎవరు చూడరు. ఎందుకంటే వాళ్ళు చూసుకోవడం సరిపోద్ది. ఇప్పుడు మీరు అనుకుంటే నన్ను చూస్తారు అనుకోండి, మీరు ఏంటంటే ఒక 70 years విశ్వాసాలు, మంచి ప్రచారకాలు కూడా. ఆమె ఏంటంటే ఒక వారం క్రితమే ఆ బ్లౌజ్ కుట్టడాన్ని, అమ్మ కుట్టావా అంటే కుట్టలేదు మేడం, ఇంకా 1 week ఉంది కదా. 1 week ఉంది కదా, మేము ఎందుకు తొందరపడతాను ఏంటి మేడం అంటే, నాకు కావాలా అంటే స్టూడెంట్స్. ఆమె ఎన్ని వేల బ్లౌజెస్ వేసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు కొత్త స్టైల్ మగ్గంది కదా. చీరేమో 2000 ఉంటే జాకెట్ 4000 అట. మరి తెలియదు సంగతి. అట్లా పరిస్థితులు. ఇప్పుడు చూడ కావాలా కదా. అంటే నీళ్ళు ఏమనుకుంటారంటే మనం చూస్తారనుకుంటారు, మిమ్మల్ని ఎవరు చూడరు. ఎందుకంటే వాళ్ళ చూసుకోవడం సరిపోతుంది. చాలామంది ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే నేను చూస్తే, నేను నా డ్రెస్ చూస్తాను, నీ డ్రెస్ని ఎవరు చూడరు, నేను నీ బ్రతుకుని చూస్తారు
అదేమందా? స్కూల్కి వెళ్తా ఉన్నాడు, వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉన్నాడు. ఫస్ట్ ర్యాంక్ వాడు ఎలాంటి జీన్స్ వేసుకున్నా ఏ పద్ధతిలో ఉన్నా వాడిని చూసేది ఎట్లా? వాడిని మార్కులను చూస్తారా, వాడిని డ్రెస్ని చూస్తారా? వాడు సూట్ వేసుకొని సూట్ బూట్ తీసుకొని వస్తాడు, కానీ ప్రతి ప్రోగ్రెస్ రిపోర్ట్లో అన్నిటికి 0 అవుతాయి, 6 సున్నాలు. ఏమన్నా ఉంటుందా అండి? అందుకు మందిరానికి వస్తా ఉన్నా పోతా ఉన్నావు మంచిదే, కానీ నీది ఆరాధనలో ఉంటుంది నీ విలువ. నీ వర్షిప్ని బట్టి నేను అంచనా వేయొచ్చు, నీ స్టాండర్డ్ కదా. నా స్టాండర్డ్ మన యొక్క వర్తమానాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన జీవితాన్ని బట్టి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరు చూడరు, కానీ ఏదైనా సంబరం మనకేంటంటే ఇప్పుడు బతుకంతా అంతే అందరూ చూపెట్టుకోవడానికి. మా కుటుంబీకులలో ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు ఒకరు. దాంట్లో మా బంధు ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏంటంటే వాట్సాప్లో పెట్టేది ఒక మెసేజ్ ఇద్దామనో, లేకపోతే ఒక మంచి మాటలు చెప్దామనో, ఒక వాక్యం పెడదామనో అది లేదు. ఆమె ఏంటంటే తయారై ఫోటో దిగుతారు, పక్కన పెడతారు. కింద చెప్పాలి వీళ్ళు కామెంట్స్, బాగుంది, చీర బాగుంది, నువ్వు చాలా బాగున్నావు, ఇవి వీటి కోసం కాదమ్మా కదా. వాట్సాప్ క్రియేట్ చేసి దేనికోసము, దేనికంటే దేనికో ఒక సందేశాన్ని పంపించు, తప్పులేదు. ఒక వర్తమానం పంపించు. స్టేటస్లో కూడా కొంతమంది పెడతా ఉంటారు కదా, నేను కూడా పెడతా ఉంటాను. కొన్ని పెడతా ఉంటే మా కంపెనీ వాళ్ళు అంటారు, సార్ మాతో మాట్లాడింది సార్ అంటారు. అట్లాంటివి పెట్టండి కదా. సోది పనికిరాని పెట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. నువ్వు ఎంత మంచి చీర కట్టుకున్నావు, మగ్గం బ్లౌజ్ వేసినావా, అవసరం లేదు ఇవన్నీ కదా. అయితే విషయం ఏంటంటే తలంపు ఎందుకంటే విషయం ఏంటంటే షర్ట్ వేసుకున్నాను, సంబరంగా వెళ్తాను, చిన్న అంటే అది వెళ్తా ఉంటే అది మా దగ్గర అన్నకు కూడా తెలుసు, పాత కొత్త కూడా ఉంటుంది, కొద్ది చివరికి వెళ్ళాలి. వెళ్తా ఉంటే అన్న కూడా చాలా సైకిల్ మీద మాతో కలిసి బాగా ప్రయాణం చేసినాం. 30 కిలోమీటర్ల సైకిల్ మీద పోయేవాళ్ళం కొన్ని సంవత్సరాలు. ఒక డౌన్కి ఉంటే నేను ఒక ఫ్రెండ్ కలవడానికి పోతా ఉంటే అక్కడ అంతా అది కొద్దిగా గేదెలు ఆవులు అక్కడ అంతా ఉంటా ఉంటాయి. నేను చూసుకోవాలి, నేను ఇది నా చూసుకోవడం సరిపోతుంది కదా. అప్పుడు ఒక పెద్దది ఏంటంటే ఒక గేదె పోతుంది, అది బాగా బురదలో పొరలాడి పోతుంది. అది వచ్చేసిందంటే నన్ను పేడ కొట్టింది ఇట్లా. అది ఎట్లా పడిందంటే తోక అచ్చు కొన్ని ఫ్రింట్లు ఉంటాయి చూసినరా, అట్లా పడింది. ఇక నాకు సంతోషమా ఆనందం ఉంటుందా? నన్ను ఇంటికి వెళ్తే ఘోరంగా ఉంటుంది. నేను దాన్ని నా ఆనందం అంతా పోయింది. ఇంటికి పోయి ఏం సమాధానం చెప్పాలా, ఏంటిరా అంటే అది ఇప్పుడు ఎవరైనా బురదలో పడ్డమంటానికి కూడా లేవు కదా, ఇట్లా అచ్చుగా పడుతుంది క్లియర్గా. ఇప్పుడు మళ్ళీ అక్కడ చూసి అక్కడ చూస్తే అక్కడ బోర్వెల్ ఉంటే అక్కడికి వెళ్ళి కొట్టేసి మొత్తం చూసుకొని శుభ్రంగా గడుక్కొని అయినా పోతుందా, మరకపోతుందా. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసింది, ఏంట్రా కొత్త పండగ పుట్టేది అని చెప్పేసరికి నన్ను బాగా కొట్టేటోళ్ళు, నేను అంత గొప్ప, అందుకే నన్ను కూడా కొడతా ఉండేటోళ్ళు. చూస్తే షర్టు మొత్తం. తలంపు ఏంటంటే క్రిస్మస్ పండుగ అంటే అది కాదు అసలు. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే సర్పసంతానంగా ఉన్న యొక్క జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారు ఏం చేసినమ్మా, దత్తపుత్రులుగా నిన్ను స్వీకరించడానికి క్రీస్తు పూర్వము ఆయన యొక్క జన్మని ఎట్లా అంట 1513 సంవత్సరాలకి ప్రవచిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి శ్రీ సంతానం నుంచి జన్మిస్తాడు. ఆయన శ్రీ సంతానం నుంచి ఎందుకు జన్మిస్తాడు? ఒక పరిశుద్ధుడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని కుమారుడు. ఎందుకు జన్మిస్తాడంటే నిన్ను సర్ప సంతానంగా ఉండి ఉగ్రతలో ఉన్నటువంటి నిన్ను ఆ ఉగ్రతను తీసివేసి నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అని నువ్వు స్వీకరిస్తే అది నీకేంటిదమ్మా, నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే మా ఆర్వాట మనకు పెద్దగా అనిపించదు. ఏంటిదంటే మాకు రోజు క్రిస్మసే. ఎందుకంటే దేవుడు ఏదో ఒక వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు, పరిచర్య ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ప్రతిరోజు కూడా ఏదో కొత్త ఉండదు. కొంతమంది కొత్తగా ఉంటుంది. 4 పండుగలే చేస్తారు వాళ్ళు. ఎవరు? ఒకటి న్యూ ఇయర్, రెండవది క్రిస్మస్, మూడవది ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇంకో పండుగ ఉంటుంది. మీ దగ్గర ఉంటుందో ఉండదో, సమాధుల పండుగ. ఏం పండుగ? నవంబర్ 2 చేయరా? ఇక్కడ చేయరామని మాకు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా ఆ రోజు చూస్తారంటే సమాధులు అన్నింటినీ వెలుగుతూ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఎట్లయితే ఇట్లా సెట్టింగ్స్ అన్నీ చేస్తారో మన మందిరాలలో వస్తూ ఉంటే చాలా మందిరాల్లో స్టార్స్ అవన్నీ పెట్టేట్లా ఉంటాయి కదా. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్ 2 సమాధుల పండుగ అని. కానీ పోనీ ఆ నీతి మంతులకు జ్ఞాపకం చేసుకుని జీవితాలు మార్చడం అది లేదు. అక్కడ కూడా పోయి తిండే ఏం చేయాలా? ఇదే జీవితం అంతా తినుము త్రాగుము కదా. అంటే మనకు ఏదన్నా ఒకటి కావాలి. ఏంటిదంటే ఒక సందర్భం కావాలంటే తినడానికి. ఇది కొత్తదేం కాదులే. ఇశ్రాయేల్ పిల్లలు కూడా వాళ్ళే చేస్తారు, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును. అది
ఇప్పుడు పండగ అంటే ఇదే. ఇప్పుడు సైతాన్ని పెట్టే పెద్ద పాలసీ అంటే, సైతాన్ని పెట్టే రూల్ ఏంటంటే, మీరు ఈ సమయంలో చాలా చక్కగా తిని త్రాగి మీరు చచ్చిపోతే నాకు మార్మన్స్ లేకుండా నాకు సంతోషం. అది నా క్రిస్మస్ వాడికి. ఎందుకంటే వాడికి పండగ. ఎవరికి పండగ? మీరు ఇట్లా ఈ యొక్క ఆచారమైనటువంటి ఇలాంటి ఆచార రకమైనటువంటి పండగ చేసుకుంటే ఎవరికి సంతోషము? సర్పానికి సంతోషం కదమ్మా. ఇక్కడ ఆ పద్ధతిలో ఉన్నటువంటి ఎవరైనా సర్ప సంతానం ఇంకా ఇక్కడ ఉంటే ఈ వర్తమానం వాళ్ళకు కూడా. దాని ఉద్దేశం ఏంటంటే, నువ్వు నా సంతానంగా ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే నిన్ను త్రాగిన తర్వాత తిన్న తర్వాత నిన్ను తీసుకెళ్ళి సైకిల్ మోటార్ మీదో కారును తీసుకెళ్ళి ఒక పోల్కో ఒక వేరే దానికి ఒక నదిలో పడేసి మిమ్మల్ని చంపితే మీరు చచ్చిపోయి నరకం పోతా ఉంటే అప్పుడు నాకెంత? దాని క్రిస్మస్ అది. అది నీకు కూడా శరీర సంబంధంగా ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఏంటి క్రిస్మస్ అని అంటే అర్థం ఏంటంటే, నువ్వు సర్ప సంతానంగా ఉన్న నిన్ను దేవుడు స్త్రీ సంతానముగా జన్మించి నిన్ను దత్తపుత్రుడుగా స్వీకరించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ సర్ప సంతానం నుంచి బయటికి రావడానికి నువ్వు పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు. నువ్వు శ్రమపడాల్సినటువంటి పని అసలే లేదు. నువ్వు ఇప్పుడు నిన్ను అడాప్ట్ దేవుడు నిన్ను ఈ 25వ తారీఖున నిన్ను అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి పత్రాలన్నీ ఏం లేవు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం, ఇప్పుడు చిన్నది ఏంటంటే ఒకటే ఒక కాదు, నేను ఇప్పుడు వెంటనే ఈ నిమిషంలోనే నీ బ్రతుకులో నిజమైనటువంటి క్రిస్మస్, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్గా ఈరోజు ఉండబోతుందంటే, ఈ యొక్క సర్ప సంతానంలో ఉన్నటువంటి నిన్ను దత్తత తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా నీ జీవితంలో సర్ప సంతానంగా ఉండి సర్పంకు ఉన్నటువంటి లక్షణాలు కలిగి సర్పం ఎప్పుడన్నా మీరు సర్పం ఎప్పుడన్నా స్టేట్కి వెళ్తుందండి? ఇట్లా వెళ్ళదు. ఎందుకంటే అంత బతుకంతా వంకరే అది. అది దేవుడు నిజం. దేవుడు ఏం చెప్పిండు? అప్పుడు కూడా ఆదామును మోసం చేయడానికి సర్పమే కదా వెళ్ళింది. ఏమైంది? ఇది నిజమా అంటే అది నిజమున్నదాన్ని అబద్ధం చేస్తుంది. అబద్ధం నిజమంటది. సైతాన్ని గుర్తుపెట్టుకోండి, మనుషులు అనేవారు ప్రపంచంలో అందరూ కూడా దాదాపు ప్రభువుని నమ్మనటువంటి వారు, యేసు ప్రభువుని స్వీకరించినటువంటి వారు సర్ప సంతానము. సర్ప అంటే వాడు ప్రతిదానికి అబద్ధం ఆడుతూనే ఉంటాడు, ప్రతిదానికి కాటు వేస్తూనే ఉంటాడు, ప్రతి వారిని మోసగిస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే వారు సర్ప సంతానము. అయితే వాడు తెలుసుకోవాలి, నాకు ఉగ్రత ఉంది అని తెలుసుకోవాలి. వాడు వెనక నేను ఉగ్రత పాత్రుని కావాలి, నాకు నరకం ఉందని అనే గ్రహింపు లేదు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆ గ్రహింపులోనికి తీసుకురావటానికనే మరొక సంవత్సరాన్ని నిన్ను బ్రతకనిచ్చి ఈ సంవత్సరం కాపాడి నిన్ను మందిరానికి తీసుకొని వచ్చి నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకోవాలి అంటే ఏంటంటే, నేను సర్ప సంతానాన్ని నువ్వు గ్రహించవాలి. ఆ గ్రహింపులోనికి తీసుకొచ్చినప్పుడు యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు విధేయులైన నీకు చిన్న పాస్ నిన్ను ఈరోజే నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. 20వ తారీఖు 11వ నెల 1984 ఆ రోజు నన్ను దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు నేను దత్తపుత్రుడు, నాకు ఏ చింత లేదు. ఎందుకంటే నాకు ఈ లోక అధికారి కొడుకుని నేను. నాకు ఈ 25th నాకు కాదు సంతోషం, నా జీవితం అంతా కూడా సంతోషమే, నా జీవితం అంతా కూడా నాకు ఆనందం. ఎందుకంటే నేను ఎవరి కుమారుణ్ణి? నేను నా తండ్రి ఎవరు? దేవాతి దేవుడు కదా, పరలోకపు తండ్రి, నా తండ్రి. ప్రియ సోదరి సోదరుడా, ఇంకా ఇక్కడ కూర్చున్న ఎవరైనా నీ జీవితంలో ఇంకా మారు మనసు లక్షణం లేకుండా సర్పము యొక్క ఉబిలో చిక్కుకొని సర్పం సంతానంగా ఉండి జీవిస్తే గొప్ప ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన ఆ సర్ప సంతానం నుంచి నేనేం చేస్తున్నానంటే నిన్ను స్వీకరించడం ఇష్టంగా ఉన్నాడు ఆయన. అయితే దానికి నువ్వు ఒక పని చేయాలి. చిన్న పని, ఏం లేదు, చిన్న పని ఒకటి చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడడు, కానీ
దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇది ఒక మంచి అవకాశం. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడికి వచ్చినటువంటి నీకు ఇది ఒక గొప్ప అవకాశం. ఏంటంటే నిన్ను దేవుడు దత్తత తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. సర్వలోకాధికారి, ఈ లోకాధికారి కాదండి, సర్వలోకాధికారి, సర్వభౌముడు అయినా ఆయన కుమారుడు అవడానికి ఎంత గొప్ప సంగతి అండి. ఈ రోజు ఒక చిన్న తీర్మానం చేసుకో. అయితే దానికి ఏంటిదంట, ఏంటంట, కుమారుని విశ్వాసం ఉంచువాడే. విశ్వాసం ఉంచు అంతే. మేము విశ్వాసం ఉంచాం. ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది విశ్వాసం ఉంచారు. దానికి ఏదో చేయాల్సిన పనిలేదు, చిన్నది, సూక్ష్మంలో మోక్షం చిన్నది. నువ్వు విశ్వాసం ఉంచు. అయ్యా, నేను సర్పము ఆధీనంలో ఉన్నా, నా నడక, నా ప్రవర్తన, నా చూపు అందరినీ కూడా బాధ పెట్టేది, అందరినీ కాటేసేది. అయితే నాకు ఒక ఉగ్రత ఉందని తెలిసింది. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఈ సంతానముగా క్రీస్తుకు పూర్వం 1513 సంవత్సరంలో ఆయన గురించి రాయబడిన లేఖనాలను ఆధారం చేసుకొని ఈ లోకంలో జన్మించాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో జన్మించి నన్ను దత్తపుత్రుడిగా తీసుకున్నాడు. ప్రియా సోదరి సోదరుడా, విధేయత చూపెడితే చాలు. ఈరోజు ఏమవుతుందమ్మా, నీ జీవితంలో ఒక అద్భుతమైన క్రిస్మస్. లేకపోతే ఏముండదు. వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం కదా. చాలా సంతోషం. ఈరోజు ఇంకా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో పని వేరే ఉంటుంది కదా. ఫ్రెండ్స్ని పిలుచుకొని కదా, కేకులు కట్ చేసుకొని లోక సంబంధంగా, శరీర సంబంధంగా. అది నిజమైన క్రిస్మస్ కాదు. దేవుడు నిన్ను దత్తత తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అతనికి బిడ్డగా, కుమారుడు అయిపోతావో. నన్ను మా మేనత్త దత్తత తీసుకుంది. ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఒక మంచి విలువైన ఇల్లు. అంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద అవుతుంది? ఎవరి పేరు అవుతుందమ్మా? చాలామంది అయితే నా పేరు మీద అవుతుంది, వేరే వాళ్ళ మీద కాదు. ఏ ఏ ఏ పుస్తకాలు చూసినా, ఏం చూసినా ఎవరికి ఇస్తారు ఇల్లు? ఆమె చనిపోయింది, ఎవరికి ఇస్తారు ఇల్లు అంటే నాకే ఇస్తారు. మాట చెప్తున్నాను, వేరే బయట వచ్చి అడగడానికి లేదు. దేవుడికి ఏదైతే ఉందో అదన్నీ నీకు ఇస్తాడు ఆయన. ఆయన రాజ్యము, ఆయన మహిమ, ఆయన సంతోషము, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన పరిశుద్ధత. ప్రియా సోదరి సోదరుడా, విధేయుడుగా, లేకపోతే అది ఏం చేస్తాడు, నిన్ను ఉగ్రత పాలు చేస్తుంది. నిన్ను తినిపించి, తాగిపించి, నిన్ను నరకానికి, అగ్నిగుండానికి నిన్ను చంపి, ఒకవేళ మారుమనసు అనుభవం కలిగి ఉంటే. అందుకే యోహాను సువార్తలో ఏమంటాడంటే, లూకా సువార్తలో ఈ యువ సంబంధం మన తర్వాత చూద్దాం వచ్చిన ఈ యువ సంబంధ దేవత ఏం కలగజేసిందంట, అది మనోన్నత గుడితనం కలగజేసిన కారణాన్ని ఏమైతా ఉందంటే, వాడు మారుమనసు పొందడానికి ఇష్టంలే, వాడు రక్షించబడడానికి ఇష్టంలే. చదవండి దయచేసి లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు. ఒక నిమిషం ఆగండి. ఈ దినమైనను, ఈ దినము ఒక క్రిస్మస్ దినము, ఈ యొక్క శుభదినము, యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఈ దినం ఏంటంట, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు. నువ్వు బిర్యానీ తినడం వల్ల నీకు మేలు కాదు, నువ్వు కొత్త సూట్ వేసుకోవటం వల్ల నీకు మేలు కాదు, కొత్త బూట్ వేసుకోవటం వల్ల నీకు మేలు కాదు, లేకపోతే నీ స్నేహితులతో కలిసి విందులు చేసుకోవటం వల్ల మేలు కాదు. దేవుడు ఏంటంటే, ఈ దినాన నీకు ఒక చక్కటి విషయాన్ని, సమాధాన సంబంధమైన సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఏంటి ఆ సమాధానమైన సంగతి అంటే, నువ్వు సర్వసంతానానివి, నీకు ఒక ఉగ్రత ఉంది, నువ్వు యుగయుగాలు నువ్వు కాలాలి, ఈ లోకంలో కూడా శిక్షని అనుభవించాలి. అలాంటి శిక్ష నుంచి తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంతానంగా తీసుకువచ్చి నీకు ఏమిస్తున్నాడంటే, నిన్ను అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దానికి సింపుల్ ఏంటిదంట, నువ్వు విధేయుడైతే చాలు. ఇక్కడ రాస్తూ ఏమంటాడంటే, ఈ దినమందే నువ్వు సమాజ సంబంధ సంగతి తెలుసుకున్నది నీకెంతో మేలు. కానీ ఒకవేళ మేలే నీకు, ఇక్కడ దాంతో మనం ఈ ఫస్ట్ ఈ మొదటి భాగాన్ని చూద్దాం. ఇది మనకు మేలు, ఇది మనకు ఆశీర్వాదం, ఇది నీకు దీవెన. ఒకవేళ తీర్మానం చేసుకోండి ఈరోజు. ఒకవేళ లేదనుకోండి, లేకపోతే ఏం జరుగుతుందంట అంటే, కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి,
ప్రభువు నిన్ను దర్శించు కాలమున నువ్వు వెరగగుంటివి గనుక నీ శత్రువుని చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకాల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ఏది ఇష్టం నీకు? మేలు కావాలా లేకుంటే నీళ్ళలో కలిసిపోవాలా? ప్రియా సోదరి సోదరుడా, ఈ నూతన క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకి ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, ఇది నీకు నిజమైన క్రిస్మస్. ఏంటదట? ఆయనను స్వీకరించు. ఇది మొదటి తలంపు. ఆ క్రీస్తు పూర్వమే చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడంటే, అయ్యా అని ఇలా జన్మిస్తాడు, స్త్రీ సంతానం జన్మిస్తాడు. కారణం ఏంటంటే నిన్ను అడాప్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే సైతాన్ నిన్ను పాడు చేసింది, నీ మనసును పాడు చేసింది, నీ ఉదయాన్ని పాడు చేసింది, నీ తలంపుల్ని పాడు చేసింది. అది నేను ఏం చేసిందంటే, అది ఆ సర్పమే వెళ్ళి ఆ యొక్క ఆదమాలను మోసగించింది. ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగిస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని లాలన చేస్తూ ఉంది. ప్రియమైన యవనస్తురాలా, ఇంకా మారు మనసు లేనటువంటి ప్రియమైన తల్లి తండ్రులారా, అన్నలారా, తమ్ములారా, విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ పండుగ చాలా సంతోషంగా వచ్చారు. కొడుకుని అన్న ఏర్పాటు చేశాడు, మంచిదే, సంతోషమే. కానీ నువ్వు సమాధాన సంబంధమైన విషయాలు నువ్వు వాటిని అనుసరిస్తే నీకు మేలు, లేకపోతే నష్టం. నీకు నిజమైన క్రిస్మస్ అది కానే కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా ఆ నెరవేర్పది. కాబట్టి ఇంకా తీర్మానం చేసుకోవద్దు. చిన్న తీర్మానం చేసుకుని తర్వాత దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. వాళ్ళు రక్షించబడిన అనుభవం నీకు కలిగి ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆదరించి నన్ను దత్తపుత్రునిగా తీసుకున్నావు. అందుకే యోహాను 1:10 అతను ఎందరైతే అంగీకరిస్తారో ఒక్క లిమిట్ లేదు. తను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని కుమారులకు ఏమిచ్చిండమ్మా? ఏమిచ్చాడమ్మా? ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు ఎవరు? నీకు అధికారము. అలాగ చేయగలడు దేవుడు. ప్రేమైన తమ్ముడు చెల్లి, ఇంకా మారుమనసు లేకుండా ఏదో సంతోషంగా బలవంతంగా ఏదో అమ్మ నాన్న చెప్తేనో, లేకపోతే ఏదో పండగ పూట రావాలా, వస్తే ఇక మళ్ళీ 25 డిసెంబర్ వరకు నాకు ఏం జరగదు, చాలా సంతోషంగా ఉంటా, ఏమి అని అన్ని రాబడి అంతా కలిసి వస్తుంది అని ఉట్టి దొంగ మొక్కులకో స్వార్థంకో వస్తే అది నీ జీవితం క్రిస్మస్ కానే కాదు. అన్నీ తెలుసుండొచ్చు నీకు, అయితే నువ్వు ఒకటి గ్రహించాలి. సైతాన్ ఆ యొక్క సర్పం ఏం చేసిందంటే నీకు అవివేక హృదయం కలగజేసింది అది. కాబట్టి దేవుడు దర్శించే సమయంలో ఆయన వెతుకు, ఆయన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. కాబట్టి మొట్టమొదటి తలంపు తీర్మానం చేసుకోండి, దేవుడు మీ జీవితంలో లోతైన కార్యం చేశాడు. కాబట్టి ఇది ఒక దేవుడు ఈయన సర్వాధికారి దేవుడే ఉండి ఈయన మన కోసం ఏంటంట, వీరు శరీరంలో క్రీస్తు వీరిలో పుట్టాను, అట్లా పుట్టాడు నీకోసం నా కోసం. కాబట్టి స్వీకరించు, మేలును అనుభవించు. రెండో నెరవేర్పు, రెండో వాగ్దానం ఎప్పుడు జరుగుతూ వచ్చిందంటే ఆదికాండము చదవండి 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 12:2. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు వారు ఆ దినాల్లోనే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును. ఈ ప్రవచనము కూడా ముందే రాయబడి యేసు ప్రభు వారి గురించి. అబ్రాహాము యొక్క సంతానము. యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం అమ్మా? మీరు మత్తయి సువార్తలో చూస్తే మొదటి అధ్యాయంలో వంశావళులు ఉంటాయి. వంశావళులు ఏమన్నా? ఆదాము నుండి దావీదు యొక్క వంశావళి. ఈ వంశావళి అబ్రాహాము నుంచి ఎక్కడ ఇట్లా వచ్చింది అంటే ఇది కూడా క్రీస్తు పూర్వం అప్పుడే ఈ వంశం ఉంది. అబ్రాహాము యొక్క వంశం నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటా, అబ్రాహాము యొక్క వంశం నుండి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాను, ఆయన వంశం నుండి వారి వంశాన్ని దీవిస్తా. ఇది కూడా ఎప్పుడో యేసు వారు సేమ్ అదే పీరియడ్లో రాయబడినటువంటి సందర్భం ఇది. ఒక వంశంని, అబ్రాహాం వంశం నుండి, అందుకే దాదు ఆ మత సువాదలో పోల్చాడు. తర్వాత చూద్దాం విషయాలన్నీ కూడా. కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఆయన తర్వాత ఆయనకు తలంపు ఉంటుంది. ఆది కాలంలో తర్వాత చూస్తే ఆయన అనుకుంటాడు, నేను ఎట్లా, మరి నాకు ఎవరు లేరు కదా, ఇక ఆఖరికి ఎలియాజరు ఉన్నాడు,
ఎలియాజర్ని నేను దత్తత తీసుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ అంటే తన నమ్మకమైనటువంటి మరి ఎవరంటే నమ్మకమైన పనివాడు కుమారునిగా చెప్పని ఉంటుంది సామెతల్లో కదా. ఇంకా వేరే మార్గం లేదు, తీసుకుంటే దేవుడు రాత్రి ప్రత్యక్షమైనట్టు. ఆదికాండం 15వ అధ్యాయం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అబ్రాహాము? అసలు నేనే నీ కడుపులో పుడతా, నువ్వు ఎవరినో కాదు. అసలు లోతైన విషయం ఏంటంటే నీ సంతానంలో నేనే కదా. అందుకే అబ్రాహాము యొక్క సంతానం అంటే ఎట్లా అంటామ్మా? నీ సంతానం ఏమన్నాడమ్మా? ఒక వచనము, ఇస్కరేలు అంతా నీ సంతానమును ఆకాశ అంటే ఎవరంటే ఈ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వీరే. ఈ యొక్క ప్రవచనాన్ని కూడా క్రీస్తు పూర్వం అదే సమయంలో దేవుడు ప్రవచిస్తూ వచ్చి నీ అబ్రాహాము యొక్క వంశంలో నుండి అబ్రాహాము అనుకుంటావు నాకు పిల్లలు లేరే కదా. చూడండి దేవుడు ఎంత గొప్పోడంటే దాదాపు 100 సంవత్సరాల వయసు అప్పుడు కూడా పిల్లలు లేరు. ఆ సమయంలో నుండి ఎవరు ఊహిస్తారా? వేల మంది, లక్షల మంది వంశాలు, రాజ్యాలు ఆ యొక్క కడుపులో ఆ యొక్క అతని జన్మ ఆయన ద్వారా. కాబట్టి గమనించండి ఆయా వంశములు. అందుకే ఇప్పుడు ఆయన ఆ వంశావళి చూస్తే చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము ఒక వచనం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము నువ్వు వధింపబడిన వాడవై అమ్మా, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసేది గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ గమనించాలి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారంట? అక్కడ ఆయన అబ్రాహాము యొక్క వంశమే ఇది కూడా. ఆ అబ్రాహాము వంశం యేసుక్రీస్తు వారు వంశావళి నుంచి ఎవరంట ఆ యొక్క ప్రకటన గ్రంథంలో అక్కడ దర్శనం చూస్తాను ఏమంటారంటే ఆయా గొర్రెపిల్ల దగ్గర సాగిలపడుతూ వచ్చారు. తర్వాత చూస్తూ వచ్చినప్పుడు అక్కడ వారు ఏంటంట మరి ప్రతి ప్రజలోను ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి జనములోను చూడండి అంటే ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నారు. దానికి భేదం లేదు. ఈ యేసుప్రభు యొక్క క్రియ అది, ఆయన రక్తం యొక్క ప్రభావము. యేసుప్రభు యొక్క జన్మము ఎంత ముఖ్యమో, జన్మము కంటే మరణం ఇంకా ముఖ్యము. ఆయన రక్తం కార్చడానికే ఈ లోకంలో పుట్టాడు. ఆ రక్తం ద్వారా ఏం చేసిందంట? అబ్రాహాముకి ఇచ్చిన ప్రవచనము అందరినీ కొన్నాడు. అసలు మనది ఏ వంశమయ్యా? మనది ఎక్కడ మనం ఎప్పుడు మార్మల్స్ పొందాము? మన చరిత్ర ఏంటి? మన స్థితిగతులు ఏంటి? మన బ్రతికేంటి? అంటే చూడు వంశావళిలోకి వచ్చేసాం మనం, ఆయా వంశముల నుండి, ఆ ప్రజల నుండి. మీరు ఒకసారి మరి గమనించినట్లయితే ఆదికాండంలో మనకు వంశావళి రాశాడు కదా. ఆదికాండం ఆ మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. ఒక చిన్న తలం చూసుకుని ముందు త్వరగా వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ ఎలాంటి వంశం వారు ఉన్నారు, ఎలాంటి పట్టిక వారు ఉన్నారు, ఎలాంటి ప్రజలు ఉన్నారు ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మనం ఇక్కడ కొన్ని వచనాలు చదువుదాం. చదవండి. మొదటి వచనము. యూదా తామారు నందు పేరేసును జెరహును కరెను. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. యూదా తామారు నందు. తామారు ఏ వంశము చెప్పండి? చూడండి. సరే ఇక తలంపు ఏంటంటే ఏ వంశమైనా కనాలి. ఆమె పరిస్థితి అసలు ఆలోచిస్తే ఆమె చరిత్ర ఏంటి? నువ్వు రాజులైనా మనం కావచ్చు, కానీ అక్కడ నీ క్రియలేంటి? ఒక రాజులాగా ఉన్నాయా? ఆమె స్థితులు చూడు ఎలా ఉన్నాయో. దేవుని దగ్గర కానానీయులు కావచ్చు, ఇంకెవరు ఏ వంశంలో మళ్ళీ మనం ముందుకు వచ్చేది యూదాది. ఈ తామారు చరిత్ర అందరికీ తెలుసు. ఆమె ఎలాంటిది? తన భర్త చనిపోయాడు, ఇంకో భర్త చనిపోయాడు, తన మామతో కన్నటువంటి వాళ్ళ సంతానము. ఎంత ఘోరమైన చరిత్ర ఉన్నటువంటి ఆమెని ఈ వంశావళిలో పెట్టాడు. దేవుడు ఎంత నమ్మకస్తుడు అండి, ఎంత ప్రేమ గలవాడు ఒకసారి ఆలోచించండి. ఈ అబ్రాహాము దావీదు వీళ్ళ వంశావళిలో దీన్ని చేర్పించాడు. ఆ దినాలనే అబ్రాహాముతో చెప్పినటువంటి వాగ్దానము ఇక్కడ చూస్తే తామారు. ఇంకా కిందికి రండి దయచేసి.
రైట్, 5వ వచనం చదువుతారండి. రాహాబు ఎక్కడి చరిత్ర? రాహాబు ఏ వంశము? రాహాబు వంశం ఏంటి? కానానీయురాలు కదా. సరే, ఈమె అంటే యూదా నుంచి వచ్చింది కాబట్టి అది యూదురాలు అనుకోండి. ఈ రాహాబు అనేది ఆమె కానానీయురాలు సంబంధికురాలు. ఆమె రాహాబు ఏంటంట? వేశ్య. ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? ఈ వంశంలో పెట్టేశాడు, అబ్రాహాము వంశంలో. దీని అందరి కారణం యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తం ద్వారా. తర్వాత రండి ఇంకో వచ్చడానికి త్వరగా వెళ్ళిపోదాం దయచేసి. తర్వాత ఇదే వచ్చిన చదవండి. రాహాబు బోయాజు కనెను. తర్వాత బోయాజు రూతునందు. రూతు దేవంశము కదా. రూతు దేవంశము. రూతు యొక్క వంశం ఏంటి? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అది తీసుకొచ్చి ఈ లైన్లో పెట్టేశాడు మళ్ళీ. ఎంత నమ్మకస్తుడండి దేవుడు. అసలు ఊహించలేమైన ఆయన లెక్కలు. ఎవరండి? తామాన్ని ఎన్నుకుంటారండి. తామాన్ని వంశావళిలో పెట్టాడు ఏంటండి? రాహాబుని ఇక్కడ పెట్టాడండి. మరి రాహాబుని ఒకవేళ పెడితే ఎవరైనా నవ్వుకుంటారండి? ఇప్పుడు మనకు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయి కదా. వాడు ఒక మ్యాచ్ ఆడకపోతే వాడిని తీసి పక్కన పెడతారు. ఇంకా వేరే అవకాశం ఇస్తారండి? ఇక్కడ ఈమెను ఏం అసలు పిలవగలరా? ఏమన్నా అమ్మ అని పిలవగలరా? అక్క అని పిలవగలరా? అసలు రానిస్తామా ఇంటికి? వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్ చేసేసి. అంటే ఎంత ప్రేమ గల్లుడు. తర్వాత చూడండి దయచేసి. తర్వాత రూతు తర్వాత అంట 6వ వచనము. దావీదు కనెను ఉరియా భార్యగా ఉండిన. సరే, ఆమె పేరు అక్కడ ఉచ్చరించలేదు. ఎవరమ్మ? బెత్షెబా. ప్రతి వంశంలో నుండి కదా, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి ఏం చేసిందట? తన కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడట. అది క్రిస్మస్. కొన్నాడు. నేను ఏం చూసుకున్నాను నిన్ను కదా. నేను కొనడానికి ఏం అర్హతలు ఉన్నాయి? చాలామంది ఐపీఎల్ మ్యాచ్ బాగానే చూశారు కదా. ఒక ఆయన కొన్నాడు. ఆయన ఇంగ్లాండ్ ఆయన ఒక ఆయన కొన్నాడు. బెన్ స్టోక్ అనే ఆయన కొన్నాడు. 15 కోట్లు పెట్టుకున్నారు ఆయనని. ఎందుకు కొన్నారు చెప్పండి? చెప్పరండి ఎందుకు కొన్నారు? ఆయన కొనడానికి ఏమన్నా ఉట్టిగా ఉంటారు 15 కోట్లు పెట్టి? అంటే ఆడతాడు. ఒక ఆట ఉంది ఇక నేను కదా. ఇక రూతుని కొనడానికి ఏముంది? లేదా పీటర్ని కొనడానికి ఏముంది? నీలో ఏం మంచి లక్షణాలు ఉన్నాయి? అయితే రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను కదా. అది ఆ రక్తంతో నిన్ను కొని ఏం చేశాడంట? రాజులుగాను యాజకులుగాను చేశాడంట. తన రాజ్యంగా చేశాడంట. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా రాజులైన యాజక సమూహం. నేను రాజుగా చేశాడు నిన్ను. ముందే ప్రవచనము. ఆ యొక్క అబ్రాహాము యొక్క వంశంలో నుండి. అప్పుడే ప్రవచించాడు. అందుకే కీర్తన 107వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు కదా. చదవండి 2వ వచనము. ఆయన గురించి రాస్తూ మొదటి 2 వచనాలు త్వరగా చదవండి. కీర్తన 107వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చదవ. చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఏం మాట పలుకుతారటమ్మా? యెహోవా దయాళుడే. ఎంత దయాళుడు! రూతులు అనుమానం అంటే అది ఏముంటది? నా యొక్క వంశం ఏంటి? రాహాబుని అనమండి. నా వంశం ఏంటి కదా. ఆయనకు కానానీయులు లేదు, మోయాబీలు లేదు, యూదు లేదు. అందరినీ ఆస్వాదించాడు ఆయన. అందుకే అబ్రాహాముకు ఆశీర్వాదానికి కారకుడు. అబ్రాహామును ఆశీర్వదించను, అతని యొక్క వంశాన్ని ఆశీర్వదించను. అక్కడి నుంచి వచ్చారు. ఈ ప్రవచనం కూడా క్రీస్తుపురము అది 1513 ఆ సమయంలో రాయబడే వచనాలన్నీ కూడా. క్రీస్తు వీరిలో పుట్టెను సర్వాధికారి దేవుడై ఉండి. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏ వంశము? నీ వంశం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు ఏ వంశంలో ఉన్నావు? కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం. కీర్తనలు 87. దయచేసి చదవండి వచనాన్ని. 4వ వచనం చదవండి అమ్మా. 4వ వచనం నుంచి.
ముందు ఒక మాట 3వ వచనం చదువుదామండి. కీర్తనలు 87వ అధ్యాయము 3వ వచనము. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును, ఐగుప్తును, బబులోనును నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయులు, తూరు, కూషులను చూడుము, వీరు జన్మించిననే అందరూ. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వదులు తానదని స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకొందురు. యెహోవా జన్మశంకర్ వాయించినప్పుడు ఈ జనం అక్కడ జన్మించని సెలవిచ్చాను. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీ అందే ఉన్నావని వారందరూ ఇక్కడ అందరు కలిసి పాటలు పాడుతూ ఉన్నారంట. ఏం పాట అమ్మా? ఏం పాట పాడుతూ ఉన్నారు బ్రదర్? క్యారల్స్ పాటలు కావు, క్యారల్స్ రాత్రిపూట కదా. ఏం పాటలు పాడుతూ ఉన్నారు? ఎవరు పాడుతూ ఉన్నారట? వీరికి ఒక జన్మ ఉంది, వీరికి ఒక జన్మ ఉందంట. అక్కడ జన్మించారు. ఎక్కడ? నేను జన్మించిన ఒక దగ్గర 1980లో అక్కడ కాన్వకేషన్కి వెళ్తే కాన్వకేషన్లో వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఒక వాక్యంతో నాతో మాట్లాడాడు. నువ్వు తీర్మానం చేసుకో. చిన్న వయసు 16.5 సంవత్సరాలు అప్పుడు నాకు. వాక్యంతో మాట్లాడతావు. నేను ఎంత భయంకరుడు అంటే, రాహాబు కంటే, తూరు కంటే, కూషు కంటే నా బ్రతికే సరిలేదు. ఇప్పుడు ఏం చేశాడంటే వాక్యం చెప్తా ఉన్నా, నీ జీవితం మార్చుకో. సేమ్ రిపీట్ ఇంకో ఆ వర్తమానం చెప్పాడు. మనసు కలగలేదు. సరే మళ్ళీ తీర్మానం చేసుకున్న, ప్రభా నేను నీ యొక్క ఏర్పాట్లో ఉన్నానంటే నాకు రేపు ఇదే వాక్యం చెప్పాలి. మళ్ళీ చెప్తారా ఎవరైనా? ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేసి మళ్ళీ కూడా 2వ వర్తమానం కూడా మళ్ళీ ఇవే చెప్తాడు. వింటారా మీరు? ఈయన ఎందుకు పట్టుకొచ్చిందంటారు అన్నాను కూడా. అది పరిస్థితి. కాబట్టి 2వతో వేరే చెప్పాలి. ఈయన మళ్ళీ తెల్లారొచ్చి మళ్ళీ ఇదే మామూలుగా మౌనంగా ఉంటాం, మళ్ళీ అదే మెసేజ్ స్టార్ట్ చేసిండు. అదే గల్తీ 5:19, హెబ్రీ 6:2. అమ్మ ఇదేంటి అసలు చెప్తారా ఎవరైనా? చెప్పింది మళ్ళీ ఇదే చెప్పేసరికి ఇక నేనే పట్టుబడ్డా అనుకున్న దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే అలా తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడ జన్మించిన అంటే, ఒకరోజు హెబ్రోన్లో జన్మించాను. అక్కడ దాఖలు అయిపోయింది నా పేరు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీ పేరు దాఖలైందా? నువ్వు ఏ వంశమైనా కావచ్చు, ఏ భాష అయినా మాట్లాడవచ్చు, ఏ తెగైనా కావచ్చు. దేవుడు ఏం చేసిందంట, నీ జీవితంలో ఒక కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అది ఈ దినంలో జరగచ్చు. నువ్వు ఒక చిన్న తీర్మానం చేసుకున్నప్పుడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఎవరంట వీళ్ళు? ఎవరయ్యా అంటే వీళ్ళకి పరిచయం అని చెప్తున్నంట. ఎవరు పరిచయము? దేవుని మాటలు ఇవి. అక్కడ కోరా కుమారులు మాట్లాడే సందర్భంలో రాహాబు, ఐగుప్తు, బబులోను నాకు పరిచయాలు, నాకు తెలుసు. నువ్వు తెలుసా దేవుడికి? నువ్వు మారుమనసు పొందిన అనుభవం ఉందా? రక్షించబడ్డావా? నీ జీవితం రాహాబు కావచ్చు, తామారు కావచ్చు, బత్షెబ కావచ్చు, రూతు కావచ్చు. నీ జీవిత విధానం ఎట్టున్న పర్లే చెప్పలేము. పరిస్థితులు బట్టి అట్లా తయారైనవేమో. అందరూ కూడా త్వరగా పాపము చేయడానికి అంతగా ఇష్టపడరు. ఎవరు కూడా పరిస్థితులు తీసుకొచ్చినాయేమో. ఒక సినిమా యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె నిజంగానే సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత పవిత్రంగా ఉందామనుకుని ఆ ఫీల్డ్కి వెళ్ళిందంట. కానీ ఏం అవకాశాలు రావట్లేదంట, ఇంతటికి రావట్లేదంట. ఆఖరికి చేయకూడని తప్పులు చేసినప్పుడు ఆమె గొప్ప స్టార్ అయిందంట. ఆమె స్టార్ అవ్వడానికి, ఆమె పోవడానికి పరిస్థితులు. కాబట్టి రాహాబు అనే వేసి అట్లా అవ్వడానికి ఎన్ని దెబ్బలు తిన్నదో తెలియదు. రూతు పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఏమో తెలియదు, తామర పరిస్థితి తెలియదు. కానీ వాళ్ళను దేవుడు స్వీకరించిందంటే వాళ్ళ ఒక నీతి, వాళ్ళ జీవితంలో ఒక చిన్న నీతి ఉంది ఎక్కడో అక్కడ. ఇక్కడ కూర్చున్న నీతిలో కూడా నువ్వు చాలా మంచిదానివి. రాహాబు అంటుంది, అయ్యా ఏంటంటే నీ గురించి విన్నాము, నీ దేవుడు ఎంత గొప్పవాడు. అప్పుడే విశ్వాసం వచ్చింది. మీ దేవుడి గురించి విన్నాం మేము, మీ ముందు ఎవరు నిలవలేరు. ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఉంది. వేశ్యగానే ఏముందంటే విశ్వాసం ఉంది. తామారు ఉంది. ఆమెకు జీవితంలో గొప్ప లక్షణాలు చాలా ఉన్నాయి. ఏంటంటే భర్త చనిపోయాడు, ఇంకో భర్త చనిపోయాడు, కానీ ఇంకా వేరే ఎటువైపు పోకుండా అంటే చెప్తున్న ఒక నిబంధనతో ఉంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల నీ జీవితము
పతనమైపోవచ్చు, పాడైపోవచ్చు. మంచిదానివే, మంచివాడివే, నీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే శత్రువు ఇంకా పని చేయకుండా దేవుడు నీ వర్తమానం నీ దగ్గర తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి రా. రాహాబును ప్రేమించాడు, తామారును ప్రేమించాడు, రూతును ప్రేమించాడు, బత్షెబాను ప్రేమించాడు. ప్రియా సోదరి సోదరుడా, ఇక్కడ ఏమంటుండంటే రాహాబు ఐగుప్తు, బబులోను, ఫిలిష్తీయ, తూరు, కూషు, ప్రతి జనము దానిలో జన్మించననియు సర్వోన్నతులు దాని తను స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకొందురు. చిన్న తీర్మానం చేసుకో. అయ్యా, నువ్వు అప్పుడే జన్మించావా? అబ్రాహాం సంతానంలో నుండే నువ్వు జన్మించావా? అయితే నేను ఎట్లాంటి దాన్నైనా స్వీకరిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే తన రక్తంతో నిన్ను కొన్నాడు ఆయన. దాని నెరవేర్పు ప్రకటన గ్రంథంలో చూస్తా వచ్చినప్పుడు ఆయనంట తన స్వరక్తం ఇచ్చి కొన్నాడంట. అది క్రిస్మస్. యేసువారు జన్మించేది ముఖ్యం కాదు, కానీ ఆయన మరణమే నీకు చాలా కీలకమైనది, ముఖ్యమైనది. ఆయన మరణము లేకపోతే జన్మానికి అంత విలువే లేదు. యేసువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంట? మనిషి కుమారుడు పరిచారం చేయడానికి అనేకులకు ఏంటంటమ్మా విమోచన ఖైదనముగా తన ప్రాణం పెట్టుటకు ఈ లోకంలోకి వచ్చాడు. ఇంకా జీవితంలో నువ్వు తూరులాగున్నా, ఐగుప్తులాగున్నా, రాహాబులాగున్నా, ఏ పద్ధతిలో ఉన్నా పర్వాలేదు. సోదరి సోదరుడా, దేవుడు నిన్ను స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కొన్నాడు ఆయన. తన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను. ఇది క్రిస్మస్కి ఒక మెసేజ్. ఇదే ఏంటంటే నిన్ను కొన్నాడు ఆయన. నువ్వు ఎక్కడో పిచ్చోడిలాగా తిరుగుతా ఉన్నావు దేవుడు లేకుండా. విందులు, ఆర్భాటాలు, లోక సంబంధమైన వ్యవహారాలు, త్రాగుడు, వ్యభిచారము, మోసము, అయినా నువ్వు మంచిదానివే, మంచివాడివే. ఎందుకంటే నీలో ఒక మంచిదనం ఉంది. కాపాడుతాడు దేవుడు నిన్ను. నీకు అవకాశాలు ఇస్తా ఉన్నాడు నీకు. ఇంతకుముందు చదివిన వచ్చినాము. ఇప్పుడైనా సమాజ సంబంధమైనటువంటి సంగతి ఈ దినాల నువ్వేందంటే దాన్ని అంగీకరించు, నీకు మేలు జరుగుతుంది. ఒక డేట్ వేసి పెట్టుకో, ఈరోజు నా దీతలో కార్యం చేస్తుందని. ప్రియా సోదరి సోదరుడా, అది దేవుడు జగత్పునాది వేయబడి ఉంటే ఆ ఏర్పాట్లో, ఆ యొక్క వంశావల్లో ఆ అబ్రాహాం వంశం నుంచి వచ్చాడు. రెండో తలంపు చదవండి. ఇంకో చిన్న తలంపు చూసుకొని మన వారధులకు వెళ్దాం. దయచేసి చదవండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చదవండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూచుచున్నాను గాని కాదు, ఆయన చూచున్నాను గాని నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలండి. ఇప్పుడు నక్షత్రం ఎక్కడ, ఈ యొక్క ప్రవచనం కూడా ఎప్పుడు రాయబడ్డదంటే అమ్మా, ఈ నక్షత్రం యాకోబులో ఉదయించిన మాట వచ్చిన ఈ ప్రవచనం ఎప్పుడు రాయబడ్డదంటే క్రీస్తుపురం 1473వ సంవత్సరం. క్రీస్తుపురం ఎప్పుడు చెప్పింది ఈ నక్షత్రం గురించి? ఇంతకుముందు ఆది కాండంలో చెప్పినటువంటి శ్రీ సంతానం అనేటువంటి ఆ ప్రవచనాన్ని అది ఎప్పుడు చెప్పారు? ఇంతకుముందు చెప్పినా కదమ్మా 2-3 సార్లు. గట్టిగా చెప్పాడు, అర్థమయ్యేటట్టు. అర్థమవుతుందా బ్రదర్? మీరు ఇంత స్లోగా ఉన్నట్లు మీరు అన్నింటిలో వాళ్ళే ఫాస్ట్ ఉంటారు. పాపం వాళ్ళ ఇంట్లో వంటలు చేయాలి, తర్వాత పిల్లలు చదువు, తర్వాత వాళ్ళు తయారు కావాలి, మిమ్మల్ని తయారు చేయాలి, నాన్ స్టాప్ పాపం. అయినా అన్నిట్లో అట్లా ఉండి కూడా మళ్ళీ వాళ్ళే ఫస్ట్ ర్యాంక్ కొడతా ఉన్నారు. ఇంతేనా బ్రదర్స్? మీరు కూడా ఉండాలి, హుషారుగా ఉండాలా, కళగా ఉండాలా. క్రిస్మస్ అన్నా ఈరోజన్నా. నేను ఎక్కడ ఈ సంఘమైనా కాదమ్మా, ఎక్కడ సంఘమైనా, చిన్న సంఘానికి వెళ్ళినా పెద్ద సంఘానికి వెళ్ళినా ఏంటంటే ఫస్ట్ సిస్టర్సే బాగా స్పందిస్తూ ఉంటారు దేనికైనా. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటే వీళ్ళకి ఏం పని లేదు. అయితే కొంతమంది చేస్తారు లేదు అట్లా అంటారు. కానీ ఇప్పుడు నాలంటోడు ఏ పని చేయడు అసలు. మా ఇంట్లో ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే నాది నేను ఒక రోజు ఏదో పని చేసినా అని చెప్పేసరికి అంతా నువ్వు చేసినావు అంటారు. ఏదో అంటే తప్పు చేసినట్టు. అంటే నేను ఇట్లా ఈరోజు నీళ్లు పెట్టానా ఏదో చెప్పిన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళని పీటర్లో నీళ్లు పట్టినాడు పిల్లలు అంటే అర్థం ఏంటంటే తప్పు చేసినాడు. అంటే అట్లాంటి మంచి పనులు చేయం. ఇలా చాలామంది ఉంటారు బ్యాచ్. ఒక ఏంటండు నా అన్ని సిస్టరే బ్రదర్, నేను కనీసము ప్రతి ఏర్పాటు సిస్టరే బ్రదర్, ఆఖరికి నాకు అన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు ఆయన తయారవుతారట సార్.
అది గొప్ప సంగతి. అదే విషయం ఏంటిదంటే అట్లాంటి వాళ్ళు కానీ వీళ్ళన్నీ చేస్తారు గురు, అందుకే మీరు పాస్ట్ ఉండాలి బ్రదర్. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సందర్భం ఎప్పుడు? క్రీస్తు పూర్వము ఈ నక్షత్రం గురించి ఎప్పుడు రాయబడ్డది అమ్మా? 1473 సంవత్సరాల క్రితమే. అప్పుడే ఇక్కడ సందర్భం ఏంటిదంటే మనకు తెలిసిన విషయాలు, మనకు సమయం లేదు, త్వరగా వెళ్ళిపోదాం. అయితే బిలాము బాలక కథ ఇది. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుందంటే ఈ మరి బిలాము దేవుడికి అతనికి ఒక వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడు అంటే నువ్వు దీవించిన వారు జీవించబడతారు, శపించేవారు. ఇంత మంచి వాగ్దానం. అది మనకుంటే ఎట్లుండేది? సంఘంలో ఎంతమంది ఉండేవారో, విజయవాడలో ఎంతమంది ఉండేవారో తెలియదు. సరే అంట, నేను యాకోబులో వంకతనం చూడలే అంటాడు. ఇదేంటి అంటే యేసు వారు వచ్చాడు, జీవితం వంకరదే పోయింది, అందులో కలంకము లేదు, శకునము లేదు, మంత్రము లేదు, వంకరతనము లేదు, దోషము లేదు. యేసు ప్రభువు నీ జీవితంలో ఉదయిస్తే నీ జీవితమే మారుతుంది. ఈ స్టార్ ఇంటి మీద కాదు పెట్టుకునేది. ఎక్కడ పెట్టుకోవాలో స్టారు? నీ హృదయంలో పెట్టుకోవాలి, నీ హృదయంలో ఉండాలి. చాలా మంది స్టార్లు పెడతా ఉంటారు, బాగానే ఉంది. పైన ఒక స్టార్ ఉంటుంది, లోపల ఇంకో స్టార్ ఉంటుంది కదా. బైబిల్ పట్టుకొని పోతా ఉన్నాడు. బైబిల్ పట్టుకొని పోతా ఉంటే కింద వంగి, పెద్ద భక్తుడే ఆయన, ఒక ఆయన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కింద ఇట్లా వంగేసరికి దేవుళ్ళకి వెళ్ళి పడ్డది. అది దాని మీద కూడా స్టార్ ఉంది, స్టార్ బొమ్మ ఉంది, స్టార్ ఉంది. ఏంటిది అది? గుట్కా, దాన్ని ఏమంటారు దాన్ని, స్టార్ కైనా ఏదో ఉంది అది కింద. వాడు ఒకటి చూసి నాలాంటి ఉన్నాడు, ఎవడున్నాడు, అరే నీ ఇంటి మీద స్టారు, పైన స్టారు, జేబులో ఒక స్టారా? స్టార్ ఎక్కడ ఉండాలా? జేబులో ఉండొద్దు, ఇంటి మీద కూడా ఉండొద్దు. మా దగ్గర ఒక పెద్ద ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక ఆయన ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. దేనికి తెలుసా? స్టార్ కోసం. వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు అంటాడు కదా స్టార్ ఈ వైపు పెడదాము అన్నాడు, ఇంకో కొడుకు అన్నాడు ఆ వైపు పెడదామన్నాడు, లేదు ఈ వైపు పెడదామన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి తండ్రి? ఎవరి మాట ఒక మాట విన్నాడు, ఇని ఒకవైపు పెట్టిండు. ఒకవైపు పెట్టేసరికి వీడు ఆ రోజు నుంచి ఇది వరకు అడ్రస్ పెట్టి తిరుగుతాను వాని కోసం. ఇక్కడ మా వీధిలోనే ఉంటారు ఈయన వాళ్ళు. కారణం ఏంటిదంటే, ఎందుకు ఎటుపోయాడు? ఆయన పేరు లాజరు, పేరు కూడా చెప్తాను. ఇంకా ఇది ఎటుపోయిండే లాజర్ అంటే, అన్న మా కోసం వచ్చి అన్న ప్రార్థన చేయండి అన్న. ఏంటి లాజర్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? కారణం ఏంటి అంటే, ఎంత పరువు తక్కువ అండి. దేనికట? స్టార్ కోసం. స్టార్ కోసం పోవడం ఏంటంటే, ఏ స్టారు? స్టార్ పెట్టే కాడ కొద్దిగా సమస్య వచ్చిందంట. అసలు స్టార్ పీకి పడేయండి, మేము స్టారే పెట్టుకోం. మేము స్టార్ ఎక్కడ ఉదయించాలి? స్టారు అమ్మా ఇంటి మీద కాదు స్టారు. యాకోబు నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట? యాకోబులో ఉదయించింది నక్షత్రము. ఈ మోసగాడి జీవితంలో ఉదయించింది. ఏదో నామకార్థంగా వస్తున్నవారు ఇక్కడ ఎవరైనా ఉండొచ్చేమో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 Corinthians chapter 4 verse 6. అంధకారములో నుండి యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలండి. అంధకారములో ఉన్నాడు. ఎందుకు వెలుగు అవసరం అంటే, చీకటిని పారదోయడానికి వెలుగు అవసరము, చీకటిని తీసివేయడానికి వెలుగు అవసరము. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క కాంతి, ఎందుకు ఈ నక్షత్రము ఎందుకు కావాలంటే, ఇక్కడ చీకటి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన 4వ వచనం చూసా వచ్చినప్పుడు, ఇంకా ముందు వచనాలు చూసినప్పుడు ఏంటంట, వారికి ఈ సువార్త మరుగు చేయబడ్డది. సువార్త అర్థం కావటం లేదు. చాలా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వివేచన ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ సువార్త విషయంలో సువార్త అర్థం కావటంలే. అందుకే చాలా మందికి రకరకాల భాషలు వచ్చు, మాటలు తన్నొచ్చు, కానీ ఏంటంటే సువార్త అర్థం కాదు. అందుకే లోబడరు, మారుమనసు పొందరు. ఎందుకంటే వారి అవివేక హృదయం ఏంటంటే అంధకారమరమై వాళ్ళ హృదయం చూసినప్పుడు చీకటి అయిపోయింది. వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగింది. ఇప్పుడు ఏం జరుగుతా వచ్చింది అంటే, అప్పుడు పౌలు, అందుకే ఆయన ఎక్స్పీరియన్స్ ఇది. పౌలు ఏంటయ్యా నువ్వు? పౌలు గుడ్డివాడుగా ఉన్నాడు. ఏంటిదంట, నేను బెన్యామీను గోత్రం నాది, నేను హెబ్రీయుడను, నేను ఎన్నో దినాలు సున్నతి పొందినాను, నాకు ధర్మశాస్త్రం నాకు అన్ని తెలుసు. ఇట్లా విర్రవిగుతాడు, గుడ్డితనంలో ఉన్నాడు, అవివేకంగా జీవిస్తూ ఉన్నాడు.
ఇక్కడ కూర్చున్న ప్రియా సోదరి సోదరుడు నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావేమో, నేను చాలా జ్ఞాని అనుకుంటున్నావేమో. కొంతమంది ఇక 73 కీర్తనలు అంటారంట, వాడికి దేవుడికి తెలివి ఉన్నదా అంటాడు, వాళ్ళు మౌనోతునికి తెలివి ఉన్నదా అనేవాళ్ళు ఉన్నారంట. పౌలు పోతా ఉన్నాడు, గుర్రం పరుగున పోతా ఉంటే ఏం చేశాడు, తాకిదులు తీసుకొని దస్తవేలు తీసుకొని అవివేక గుడ్డితనంతో పోతా ఉన్నాడు. దేవుని కోసం జీవిస్తున్నా అనుకుంటా ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నా అనుకున్నాడు. నేను ప్రతి నిమిషం కూడా దేవుని కోసం కష్టపడుతున్నా అనుకున్నాడు. క్రైస్తవుని హింసిస్తూ బాధ పెడుతూ వెళ్తా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, అపోస్తలుల 9వ అధ్యాయంలో తీసుకెళ్ళి మొట్టమొదటి గుర్రం మీద నుంచి కింద పడేశాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఏమైందమ్మా, తర్వాత గుడ్డివాడైపోయాడు, కళ్ళు కనపడలేదు ఇంకా. అక్కడ ఇంకో మాట రాయబడి, అతడు ఒక చెయ్యి పట్టుకొని నడిపించవలసి వచ్చినని ఉంది అక్కడ. ఏం చేశారంట, ఒకరు తీసుకోవాలా సరే, నువ్వు లైసెన్స్ తీసుకున్నాడు ఆయన. ఏంటిది క్రైస్తవులందరినీ కూడా హింసిస్తా, AK-47తో ఒక్కొక్కరిని కాల్ చేస్తా. ఇప్పుడు గుడ్డివాడికి తీయండి, AK-47 చంపుతాడా? గుడ్డివాడికి ఇప్పుడు ఇవ్వండి, పిస్తోల్ ఇవ్వండి, మిషన్ గాని ఇవ్వండి. వారి చేతులు లేవు, కాలేవు, కళ్ళే కనపడతలేవు, తీసుకపో. ప్రియమైనటువంటి యవనస్తురాలా వృద్ధురాలా ఎవరైనా కానీ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తే, దేవునికి విరోధంగా జీవిస్తే, ఇంకా నీ జీవితము ఇంకా అవివేకంలో ఉంటే, గర్వంతో ఉంటే, మారు మనసు పొందకుండా జీవిస్తే తీర్మానం చేసుకో. దేవుడు, ఆ దేవాది దేవుడు ఉదయిస్తా ఉన్నాడు, నీ హృదయంని కోరుకుంటా ఉన్నాడు. అప్పుడు పౌలు లాంటి గర్వాన్నుండే ఏం చేయలేకపోయాడు. పౌలు కింద పడిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక ఆయన వచ్చి చేయబట్టుకొని అటు తీసుకెళ్తా ఉన్నాడు. నీ పరిస్థితి ఆ రీతిగా రాకముందే, ఇంతకుముందు ఒక మీకు చూపెట్టాను, సమానమైన సంగతులు నీకు ఈ దినం నేను చెప్తా ఉన్నాడు. అది వినకపోతే ఒక దినాన నేను ఏం చేస్తాడా, నిన్ను నీ పిల్లల్ని నేను నలిపివేస్తా అంటాడు. అక్కడ రాయబడిన మాట. పౌలు అట్లనే పోతా ఉన్నాడు, పరుగున పోతా ఉన్నాడు, సొంత జ్ఞానంతో పోతా ఉన్నాడు, సొంత తెలివితో పోతా ఉన్నాడు, సొంత బలంతో పోతా ఉన్నాడు. చాలా మందికి ఉంటుంది, నాకింత పలుకుబడి ఉంది, నాకింత జ్ఞానం ఉంది, నాకింత తెలివి ఉంది, నాకింత అందం ఉంది, నాకింత ఐశ్వర్యం ఉంది. ఇవి అన్నీ కూడా నీకు దేనికి కూడా పనిచేయదు. మొన్న కరోనా వచ్చింది, ఇవన్నీ ఏమన్నా కాపాడే అండి? ఎవరు కాపాడలే. మా దగ్గర ఒక ఆయన 22 తులాల బంగారం పెట్టుకొని కరోనా వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అట్లనే పాతిపెట్టిండు ఆయనని. ఎందుకంటే నలుగురు తప్ప ఎవరు కూడా సమాధి దగ్గరికి రాలేదు. నలుగురే, ఇంట్లో ఎవరు కూడా రాలేదు. 38 సంవత్సరాల యవనస్తుడు చనిపోయే ముందు 22 తులాల బంగారం ఉంది ఇక్కడ నా చేతికి, దానికి అన్ని. అది చనిపోయిన తర్వాత కొంతమంది కరోనాకు భయపడిన ఉంటాడు కదా, వాడు ఇప్పుడు చనిపోయిన తెల్లారే వాడి సమాధి మొత్తం ఉన్నాయని కోసుకొని పోయినట్ట. ఎక్కడికి చేయికి మొత్తం బంగారం 22 తులాలు. జాగ్రత్త. సంవత్సరాలు పోతా ఉన్నావు, వస్తా ఉన్నావు. మారు మనసు లేదు, రక్షణ లేదు. దేవుడు ఉదయించడానికి ఇష్టపడాడు. క్రీస్తు పూర్వమే యాకోబు లాంటి చెడిపోయినటువంటి హృదయంలోనే చెడిపోయినటువంటి జీవితాన్ని ఇష్టపడతా ఉన్నాడు ఆయన. పౌల్ని ఇష్టపడతా ఉన్నాడు. విరోధిగా ఉన్నాడు, శత్రువుగా ఉన్నాడు, దూషకుడు. అందుకే పౌలే అన్ని ఈ రోమిల పత్రిక అవన్నీ పౌలు లైఫే రాస్తా ఉంటాడు. మనం శక్తిహీనమై ఉండగా, మనం భక్తిహీనమై ఉండగా, మనం విరోధులమై ఉండగా ప్రేమించాడండి. తామారులాగా ఉండగా, రాహాబులాగా ఉండగా, రూతులాగుండగా, తూరులాగుండగా, ఐగుప్తులాగుండగా ప్రేమించాడండి. ఇలాంటి వాళ్ళని వంశంలో పట్టికలు తీసుకొచ్చి పెట్టేశాడండి. అబ్రాహాం వాళ్ళ లైన్లో పెట్టేశాడు. ఏంటది? ఆయన ప్రేమ, ఆయన దయ. పోగు చేశాడు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం దగ్గర నుంచి పోగు చేసిన వారే ఆ మాట పలుకుదురుగాక, వేరే వారు పలకలేరు. ప్రేమ సోదరుడా, ఇప్పుడు పౌలు అంటాడు, ఈ యొక్క సువార్తమానము, ఈ సువార్త ఏం చేస్తా వచ్చిందంట అంటే 6వ వచనంలో, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుము గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. యేసు క్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఎక్కడ ప్రకాశించాడట? హృదయంలో ప్రకాశించాడు.
నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ఈ నక్షత్రము ఇంటి మీద ఉందా? అది కాదు ముఖ్యం. నన్ను సింగరేణి కాలేజ్లో ఒక పర్సనల్ నేను మన సంఘానికి ఒకసారి వాక్యం చెప్తా ఉంటే విన్నాడు ఒక ఆయన వచ్చి, మీరు క్రిస్మస్కి మా దగ్గర వాక్యం చెప్పడానికి రండి సార్, నేను సింగరేణిలో ఉన్నటువంటి ఆఫీసర్ని అందరినీ పిలుస్తున్నాను, నేను ఒకరోజు మీతో మీటింగ్ పెట్టిస్తా అన్నాడు. సింగరేణి కాళ్ళు ఐ క్యాడర్ అందరు వచ్చిండ్రు అక్కడికి. పెద్ద ఇల్లు, ఇంట్లో ఏం చేశాడంటే ఒక మూలకి ఏముంది తెలుసమ్మా, పశువుల తొట్టి, స్టారు ఇవన్నీ ఉన్నాయి. అందరు కూడా అది ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా హై క్యాడర్ తీసుకొచ్చాడు. ఆయన పెద్ద ఆఫీసర్. ఆయన నేను ఏం ప్రసంగం చేయాలా? ఇట్లా పెట్టుకోదని చెప్పాలి ఆ ప్రసంగము. ఇది మంచి వేదిక సున్నా బ్రదర్, అర్థమైందా? సువార్త స్పష్టంగా ఒక 45 నిమిషాలు అవకాశం ఇస్తే 45 నిమిషాల్లో సువార్త ఉన్నట్టు చెప్పి నక్షత్రం గురించి, ఈ పశువుల పాక గురించి ఇవన్నీ చెప్పి వదిలిపెట్టిన తర్వాత తీర్మానం చేసుకో అంటే దాంట్లో ఒక 4 తీర్మానం చేసుకున్నారు ఆఫీసర్స్. ఒక అమెరికా కూడా వెళ్ళాడు ఈ మధ్యలో ప్రమోషన్లు. తలంపి విషయం ఏంటంటే ఏం చెప్తున్నా, ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇవన్నీ ఆచారాలే. ఈ నక్షత్రాలు, ఈ పశువులతోటి, ఈ ఆడంబరాలు, ఈ లైటింగ్ ఇవన్నీ వేసివి. యేసు క్రీస్తు ప్రభువారిని హృదయంలో జన్మించాడా? పౌలు అంటా ఉన్నాడు ఏమనంటే, నేను ఒకడు గుడ్డివాడిగా ఉన్నాను, ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఒకడు అంధకారంలో ఉన్నాను, ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఏం చేశామా, గొప్ప జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు వెలుగు ప్రకాశం, ఆ చీకటంతా పోయింది. మీకు చిన్నప్పుడు ఒక ప్రసాద్ ఉదయం అనేటువంటి ఒక బొమ్మ, ఒక సువార్త ఉండేది, తెలుసు కదా? ఆ ప్రసాద్ ఉదయం అనే పుస్తకంలో ఏముంటుందంటే ఒక హృదయం బొమ్మ ఉంటుంది. హృదయం బొమ్మ ఉండి ఏం చేస్తుందంటే అక్కడ రాసి చక్కగా ఏమనంటే, ఆయన హృదయం ఉండి, హృదయంలో ఏముంటాయంటే ఆ హృదయంలో ఈ మందు బాటళ్ళు ఒక దగ్గర, ఇంకా దొంగతనాలు, ఇంకో వైపు ఇంకో బొమ్మ ఉంటుంది, దాంట్లో ప్యాకాట, తర్వాత కొట్లాటలు, ఇట్లా అన్నీ ఒక ఫొటోస్ కొన్ని ఉంటాయి. తర్వాత దాన్ని ఇంకో మంది కూడా ప్రచారు, దాన్ని ఇంకో రవి హృదయం అని కూడా పెట్టారు. ఇక నేను కూడా ఒకటి చేద్దామని పీటర్ హృదయం అని పెడితే కూడా బాగుంది అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అవసరమే అది. ఎందుకంటే దేవుడు ఉదయించకపోతే ఏం జరుగుతుంది? చీకటి ఉంటే. ఎప్పుడైతే యేసుని నమ్ముకుంటాడో ఆయన హృదయం ఏముంటారంటే ప్రేమ, సంతోషము, ఆనందం అని మళ్ళీ ఆ హృదయం మార్పు చేత చీకటంతా పోద్ది. ఆ హృదయంలో వెలుగు వచ్చిన తర్వాత ప్రేమ, దయ, సంతోషం ఇవి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రియా సోదరుడా, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ జీవితంలో ఇంకా యేసుప్రభు లేకుండా ఉంటే, యేసుప్రభు నీ హృదయంలో లేకుండా ఇంకా చీకటిలోనే ఉంటే వచ్చిన తీర్మానం చేసుకో, ప్రభా నా హృదయంలోనికి రా, నా హృదయంలో ఉదయించు. నా జీవితం పౌలు లాంటి వ్యక్తినే, వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తినే, గొప్ప వ్యక్తినే దేవుడు ఏం చేసిండంటే ఆయన అతన్ని నేల మీద నుంచి కింద పడవేసి ఏమి కళ్ళు గుడ్డివాని చేసి కళ్ళు కనపడకుండా ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ సమయంలో నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి విర్రవిగడానికి లేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపిని, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన చేసుకో. దేవుని హృదయంలోకి వస్తాడు. జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. అప్పుడు దేవుని హృదయంలో ఉదయిస్తాడు. ప్రియా సోదరుడా, కాబట్టి ఈ 3 సందర్భాల్లో యేసుప్రభు యొక్క జన్మ గురించి, ఆయన శరీరంలో వీరిలో పుట్టాడు, కానీ ఆయన సర్వాధికారి దేవుడు. కాబట్టి మొదటి తరంపు చూస్తూ వచ్చాము, స్త్రీ సంతానంలో జన్మించాడు ప్రవచన ప్రకారం. రెండో తరంపు చూసాము, అబ్రాహాము ఒక వంశావళి నుంచి వచ్చాడు ఆశ్రయించడానికి. మూడో తరంపు చూస్తూ వచ్చినాము, ఆయన ఆ యాకోబు నక్షత్రంలో ఉదయిస్తూ వచ్చాడు. ఈ 3 తలంపులు కూడా ఏంటంటే నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా మారు మనసు లేకుండా ఉంటే ఒక చక్కటి అవకాశం ఏంటంటే దేవుడు నిన్ను దత్తపుత్రుడిగా చేస్తాడు. రెండోది, దేవుడు నువ్వు ఏ వంశంలో ఉన్నా పర్వాలేదు, ఏ పద్ధతిలో జీవించినా పర్వాలేదు, నువ్వు ఏ వంశమైనా, తూరు, సిదోను, నువ్వు రాహాబు కావచ్చు, ఇంకా రూతు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, నిన్ను రక్తం పెట్టి కొన్నాడు. దేవుని దగ్గరికి రా. మూడో తలంపు చూస్తూ వచ్చినప్పుడు చీకట్లో ఉన్నటువంటి నీ జీవితాన్ని వెలిగించడానికి ఒక నక్షత్రంగా ఉదయిస్తూ వచ్చాడు. ఇది కూడా ప్రవచన పూర్వం. నీ హృదయంలో ఆయన వస్తే ఆ హృదయం ఎంతటా వింతగా, నా హృదయం ఒక పాట, నా హృదయం వింతగా నా దేవుడు నా హృదయంలోకి వచ్చాడు. అది నీకు నిజమైనటువంటి క్రిస్మస్. ఒకనికి రక్షణ మారుమలుతుంటే, దేవా నన్ను దత్తపుత్రుడిగా స్వీకరించావు, నీకు స్తోత్రాలు. అయ్యా నన్ను ఈ యొక్క వంశంలో నన్ను చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు.
అయ్యా నా హృదయంలో ఉదయించినావు నీకు స్తోత్రాలు అని కొద్ది తలంపులతో మనం దేవుణ్ణి ఆరాధించి గణపరుస్తాం.